ఈ సౌండ్ బైట్ వినండి ఒకసారి. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. నన్ను విజయ్ దళపతితో పోల్చవద్దు అంటూ చాలా సీరియస్ గా మాట్లాడారు. ఆ ఒక్క డైలాగ్ 100 రకాల అనుమానాలు సోషల్ మీడియాలో ఒక భారీ డిబేట్స్ కు కారణమైంది. ఎందుకు ఈయన అంతగా ఆవేశపడిపోయారు? సోషల్ మీడియాలో విజయ్ దళపతి వర్సెస్ పవన్ కళ్యాణ్ కొనిదాల అంటూ ఎందుకు డిబేట్స్ జరుగుతున్నాయి? ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అసలు ఎవరు ఈ విజయ్? జూన్ 22, 1974 కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, సింగర్ శోభా చంద్రశేఖర్ దంపతులకు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పుట్టారు. విజయ్కి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక భారీ ట్రాజడీ జరిగింది. తన 2 ఏళ్ల చెల్లెలు విద్య బ్లడ్ క్యాన్సర్తో చనిపోతుంది. ఈ ఇన్సిడెంట్ విజయ్ని ఒక సైలెంట్ మ్యాన్గా మార్చేసింది. ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు. అందరూ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ కదా అని అనుకున్నారు. తండ్రి కొడుకుని డాక్టర్ చేద్దాం అనుకుంటే విజయ్కి మాత్రం యాక్టర్ అవ్వాలని ఉంది. ఒకరోజు ఉదయం 10 గంటలకు ఇల్లు వదిలి వెళ్ళిన విజయ్ సాయంత్రం దాకా రాలేదు. కంగారు పడ్డ పేరెంట్స్ వెతికితేనే ఫైనల్గా ఎక్కడ దొరికాడో తెలుసా? ఉద్యమ్ థియేటర్ లోపల. కొడుకు ఫ్యాషన్ చూసి తండ్రి ఓటమి ఒప్పుకున్నాడు. 1984లో వెట్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ల వయసులో పెళ్ళయ్యాక నలయ్య తీర్పు, ఇది 1992లో వచ్చిన సినిమాతో మెయిన్ లీడ్ రోల్ దక్కించుకున్నాడు. కానీ విధి మరోలా తలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయానికి గురైంది. ప్రముఖ తమిళ పత్రిక కుముదన్ అయితే విజయ్ లుక్స్ని దారుణంగా ఎగతాళి చేసింది. ఇలాంటి ముఖాన్ని చూడడానికి థియేటర్లో డబ్బులు పెట్టి మనం సహించాలా అని రాశారు. ఈ రివ్యూలు చూసి విజయ్ ఒకరోజు రాత్రంతా ఏడ్చాడట. దీని తర్వాత ఆయన కొన్ని రొమాంటిక్ సినిమాలు చేసినా అవి యావరేజ్ బిజినెస్కి మాత్రం పరిమితం అయ్యాయి. ఇండస్ట్రీ అంతా నెపోకిడ్ అన్నారు. కానీ 1996లో ఊపే ఉనక్కాగా సినిమాతో విజయ్ లైఫ్ చేంజ్ అయిపోయింది బాస్. ఆ రోజు నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా. 2005 వచ్చేసరికి రొమాన్స్ పక్కన పెట్టి యాక్షన్ వైపు మళ్ళాడు విజయ్. 2004లో రిలీజ్ అయిన గిల్లీ సినిమా భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. మొత్తం హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది మార్చింది. విజయ్ని ఒక మాస్ హీరోల జాబితాలోకి చేర్చింది. చూడండి, మనిషి ఇలా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా డౌన్ అయ్యి ఎలా పైకి లేస్తున్నాడు చూడండి 2004 నుంచి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విజయ్ సినిమాల్లో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి సినిమాలో ఒక సోషల్ పొలిటికల్ మెసేజ్ ఉంటుంది. రైతుల సమస్యలు, అవినీతి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి టాపిక్స్ మీద కామన్ మ్యాన్ తరపున పోరాడే ఒక మెస్సియా అంటే రక్షకుడిలాగా మారాడు. 2002లో వచ్చిన తమిళన్ సినిమాలో ప్రజలకు బేసిక్ లీగల్ రైట్స్ గురించి, వాటర్, రైతులకు నీళ్లకు సంబంధించి, కరప్షన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక పొలిటీషియన్స్తో ఫైట్ చేశాడు. ఈ కంటెంట్ ప్రజల హృదయాల్లోకి బలంగా దూసుకెళ్ళింది. అప్పుడే అభిమానులు అతన్ని నెక్స్ట్ రజనీకాంత్లా ఆరాధించడం మొదలుపెట్టారు. 2009లో మొత్తం ఫ్యాన్స్ని అంతా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చాడు విజయ్. 85,000 మందితో ఒక ఫ్యాన్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు. దాని పేరే VMI. బయటకు చూసే వాళ్లకు ఇది ఒక మామూలు సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, కానీ లోపల ఇది ఒక పవర్ఫుల్ పొలిటికల్ నెట్వర్క్. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, టాపర్స్కు అవార్డ్స్ ఇవ్వడం వల్ల యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది విజయ్కి. ఈ ట్విస్ట్ చూడండి, 2011 ఎలక్షన్లో VMI నెట్వర్క్ను జయలలిత కూటమికి సపోర్ట్ ఇచ్చి ఆమె సీఎం అవ్వడంలో హెల్ప్ చేసింది. కానీ 2013లో మొత్తం సీన్ రివర్స్ అయింది. విజయ్ తలైవా అని ఒక సినిమా తీశాడు. అంటే దాని అర్థం ఏంటంటే టైమ్ టు లీడ్, అంటే ఇప్పుడు నాయకత్వం వహించే సమయం వచ్చేసిందని చెప్పి. కానీ ఈ ట్యాగ్ లైన్ని జయలలిత ఒక రకమైన ఇన్ఫియాటికి గురయ్యారు. అంటే తన సీటుకే విజయ్ ఎసరు పెడుతున్నాడా అన్న అనుమానం జయలలిత కలిగింది. తమిళనాడు గవర్నమెంట్ ఈ సినిమాను బ్యాన్ చేసింది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. థియేటర్లలో బాంబులు వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. విజయ్ స్వయంగా జయలలితను కలవడానికి వెళ్ళిన అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ సమయంలో ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర ఏడుస్తూ అడిగిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. మేము తమిళనాడులో ఉంటూ తమిళ సినిమాను చూడలేకపోతున్నాం. సరిగ్గా ఇక్కడే విజయ్ డిసైడ్ అయ్యాడు, ఇకపై ఎవరికో సపోర్ట్ చేయడం కాదు, డైరెక్ట్గా తానే పాలిటిక్స్లోకి రావాలి అని. 2017లో వచ్చిన మెర్సల్ సినిమాతో నేషనల్ లెవెల్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సినిమాలో విజయ్ డైలాగ్
సింగపూర్లో 7% జీఎస్టీ. హెల్త్ కేర్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఇండియాలో 28% జీఎస్టీ తీసుకుంటూ ఎందుకు ఫ్రీగా హెల్త్ ఇవ్వరు? ఇది ఆయన ప్రశ్న ఆ సినిమాలో. బీజేపీ ఏం చేసింది? ఈ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి విజయ్ ఒక క్రిస్టియను, జోసెఫ్ విజయ్ అతని పేరు అని ఓటర్ కార్డ్ చూపిస్తూ ఈ వివాదాన్ని కంప్లీట్గా రూట్ మార్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర నాయకులు. విజయ్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఈ కాంట్రవర్సీ విజయ్కి అడ్వాంటేజ్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం విజయ్ వెనక నిలబడింది. విజయ్ ఇప్పుడు ప్రజల రియల్ పొలిటికల్ వాయిస్ అయిపోయాడు. దీనికి కౌంటర్గా 2020లో ఐటీ రైట్స్ జరిగిన విజయ్ ఇమేజ్ని మరింత స్ట్రాంగ్ చేసింది తప్ప ఆయన్ని ఎక్కడ తగ్గించలేదు. మళ్ళీ ఈ టైం లైన్ మొత్తం చూడండి. 2020 నవంబర్లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ సడన్గా VMIని ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ చేశారు. కానీ విజయ్ వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన సొంత పేరెంట్స్ పైనే సివిల్ కేసు ఫైల్ చేసి నా పేరుతో మీటింగ్స్ పెట్టకూడదని కోర్టును ఆశ్రయించాడు. ఫైనల్గా తండ్రి ఆ పార్టీని రద్దు చేశాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే తమిళనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో VMI ఫ్యాన్స్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. పోటీ చేసిన 169 మందిలో 115 మంది గెలిచారు. అంటే సక్సెస్ రేట్ ఎంత? 68%. అప్పుడే అర్థమైంది విజయ్ స్ట్రెంగ్త్ ఏంటో ఆ రాష్ట్ర ప్రజలకు. ఎలాంటి అఫీషియల్ పార్టీ సింబల్ లేదు, ఎలాంటి అలయన్స్ లేదు. DMK AIDMKకు గట్టిగా ఎదురుబడి నిలబడింది ఈ VMI. ఫిబ్రవరి 2, 2024 విజయ్ అఫీషియల్గా తన పార్టీని అనౌన్స్ చేశాడు. తమిళ వెట్రి కడగం. అక్టోబర్ 2024 జరిగిన ఫస్ట్ మేజర్ ర్యాలీలో ఊహించని విధంగా 3 లక్షల మందికి పైగా జనం వచ్చారు. అయితే సెప్టెంబర్ 13, 2025 తిరుచి నుండి విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన స్టార్ట్ అయింది. కానీ సెప్టెంబర్ 27 కరూర్ ర్యాలీలో సరైన ఫుడ్, వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడంతో తొక్కిసలాట జరిగి 9 మంది పిల్లలతో సహా మొత్తం 41 మంది చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై విజయ్ సైలెంట్గా ఉండి 48 గంటల తర్వాత రిలీజ్ చేసిన ఒక వీడియోలో క్షమాపణ చెప్పకుండా ఇది DMK చేసిన పొలిటికల్ కుట్ర అని రివర్స్ అటాక్ చేశాడు. డిసెంబర్ 2025లో తన లాస్ట్ ఫిల్మ్ జననాయగన్, దీనికోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ 250 కోట్లు అక్షరాల. ఆడియో లాంచ్లో విజయ్ మాట్లాడుతూ సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేసి ఒంటరిగా ఎలక్షన్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు. మహిళలకు, రైతులకు, యువతకు నెలకు 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఇస్తామని పక్క మేనిఫెస్టో ఇచ్చాడు. మే 4, 2026 తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఊహించని విధంగా టీవీకే ఏకంగా 108 సీట్లు గెలుచుకొని చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ తుఫాన్లో స్వయంగా సీఎం MK స్టాలిన్ కూడా కొలత్తూరు సీటును కోల్పోయారు. 1971 తర్వాత కేవలం DMK AIDMKలనే చూసిన తమిళనాడు ప్రజలు విజయ్ రూపంలో ఒక కొత్త లీడర్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు విజయ్ దళపతి మొత్తం నేపథ్యాన్ని చూశారు కదా, ఏమనిపించింది మీకు? చిన్న పసి హృదయంలోనే తన అక్కను పోగొట్టుకున్నాడు. అది పెద్ద ట్రాజడీ. అది మర్చిపోయిన దశలో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ కూడా ఎలా ఉందంటే వరుసగా వైఫల్యాలు. అందరితో ఆగారా? తమిళనాడు సంబంధించిన మీడియా ఆయనకు విపరీతంగా ట్రోల్ చేశాడు. అసలు ఆ లుక్ ఏంటి, ఆ నటన ఏంటి, వీళ్ళను మన మీద రుద్దేది, వీళ్ళని డబ్బులు ఇచ్చి మనం చూసేది అన్నట్టుగా వీళ్ళని ట్రోల్ చేయడము ఆ పసి హృదయాన్ని బాగా కలిచివేసింది. దానికి తగ్గట్టుగా రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా అవమానాలు గురి చేశారు జయలలిత గారు. అప్పుడే ఆయన ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అలాగే అయ్యారు కూడా. ఇప్పుడు మనకు సీఎం అయ్యాడు, ఒక 1 ఇయర్లోనే పార్టీ పెట్టి ఆయన ఈ సాధించాడు అన్నారు కదా. దీనికి ఆయన పునాది రాళ్ళు 15 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చారు. ఆయన ప్రతి సినిమా చూడండి ఒక సోషల్ మెసేజ్ వస్తుంది. తనను తాను ఒక స్ట్రాంగ్ పొలిటికల్ డిజర్వ్, సోషల్ కన్సర్న్ ఉన్న సినిమా హీరోగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నించాడు. అందుకోసమే విజయ్కి వచ్చిన ఫ్యాన్స్ అది మామూలు సినిమా ఫ్యాన్స్ కాదు, అదొక కల్ట్. ఆయన ఒక క్లబ్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు 85,000 మంది ఆ క్లబ్లో చేరారంటే అది స్ట్రెంగ్త్. అది సినిమా గ్లామర్ ఒకటే కాదు, సమాజంలో ఏదో మార్పు రావాలని చెప్పి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు తమిళనాడులో కూడా క్యాస్ట్ ప్రివైల్ అవుతూ ఉంది. కానీ అట్ సేమ్ టైము అక్కడ ప్రశ్నించే గొంతుకలు కూడా ఎక్కువ. అందుకోసమే జెన్జీ స్ట్రాంగ్గా విజయ్ పక్కన నిలబడింది. ఆయన విజయానికి కారణమైంది. లేకపోతే 35-36 సీట్ల కంటే ఎక్కువ తిరగలేదు. ఇంత బంపర్ మెజారిటీతో ఇన్ని సీట్లు ఇచ్చాడంటే సమాజంలో మార్పు కోరుకున్నారు కాబట్టి అక్కడ అవకాశం వచ్చింది విజయ్. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట సీరియస్గా వార్నింగ్ ఇస్తూ చెప్పారంటే తమిళనాడు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు నిన్న మనం మాట్లాడుకున్నాం, కంప్లీట్గా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ సమాజంలో జరుగుతున్న ఈ అసమానతల పట్ల తన కన్సర్న్గా
ఏదో మార్పు కోసం ముందుకు వచ్చాడు తప్ప విజయ్ లాగా బలమైన అవమానాలు ఆయన సినిమా కెరీర్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎదుర్కోలేదు. కాబట్టి ఆ కంపారిజం వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇక్కడ మనము ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డబ్బు లేకుండా ఇక్కడ రాజకీయము జరగదు, డబ్బుతోనే ఏదైనా సాధ్యము అని చెప్పి ఒక తప్పుడు అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఈరోజు టీవీకే ఉదాంతం చూసుకుంటే అసలు డబ్బే ఖర్చు పెట్టలేదు. కేవలం ₹1,00,00,000 కూడా ఖర్చు కానీ కాన్స్టిట్యున్సీస్ 50 పైన ఉన్నాయంట. జస్ట్ ₹1,00,00,000 కూడా ఖర్చు పెట్టని. అదే 40-50 కోట్లు ఖర్చు పెట్టినాక ప్రత్యర్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఓడిపోయారంట. అంటే రాజకీయాలు అనేది డబ్బు అవసరమే కానీ డబ్బే మొత్తం చేయిస్తుంది అనేది మాత్రం తప్పు అభిప్రాయము. ఇది టీవీకే ఉదాంతం నిరూపించింది. ఎందుకంటే ఇది ఎంత తొందరగా అయితే ఆ త్వరగా ఈ రాజకీయ పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఓట్లను డబ్బులు ఇచ్చి కొనుగోలు సంస్కృతిని ఆపేస్తే కొత్త వాళ్లకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఒక కాస్ట్లీ అఫేర్గా అనుకొని చాలామంది సమాజంలో మార్పు కోసం పనిచేసే వాళ్ళు కూడా పాలిటిక్స్లో రావడానికి భయపడే పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది, కాదంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోపడ్డారు? విజయ్ దళపతితో పోల్చవద్దని చెప్పి ఎందుకు ఆవేశంగా వార్నింగ్ ఇచ్చారు ఫ్యాన్స్కి? నాకైతే అర్థం కాలేదు. మీకేదైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. దాని మీద ఇంకో వీడియో చేస్తాను. ఫైనల్గా జడ్జిమెంట్ మాత్రం మీకే వదిలేస్తున్నా. నమస్తే.